తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ ఫిబ్రవరి నెలలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ ఏం చేయాలి? ముందుగా మేషరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది ఈ నెల? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల దృష్ట్యానే వెళుతూ ఉన్నారు వీళ్ళు. చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి అంటే చాలా బాగుంది అనే దాని అర్థం. అయితే చిన్న చిన్న గ్రహస్థితులు ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాల దృష్ట్యా కొన్ని ఏమైనా ఉంటే ఉండవచ్చును. అయితే నిజానికైతే రాసుల ప్రకారముగా చాలా యోగవంతముగానే ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా వీళ్ళు అడుగులు వేయటం, చేసుకుంటూ ఉండేటువంటి పనులు ఏవైతే వృత్తి ధర్మం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్లో చేసుకునేటువంటి వాళ్ళు అయినా వీళ్ళకి కొంచెం బాగా అనుకూలంగానే ఉన్నది. అనూహ్యముగా ఒక వ్యక్తి వీళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయి కొంత మేలు జరిగేటువంటి అవకాశము కూడా ఉన్నది వీళ్లకు అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ఒక ఉపకృతి కోసం చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు చేయూత అనేటువంటిది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కలగటము, అలాగే గతములో సంపాదించుకున్నటువంటి వాటి మీద ఏమైనా తకరారులు, ఏమైనా ఇబ్బందులు, భూ వ్యవహారాలు కానీ ఇంటివి కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉండినా ఈ మాసంలో కొంచెం సెటిల్ అయ్యేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము వీళ్లకు. కొత్తవి ఇంకేవో ఆలోచనలు చెయ్యాలి, కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవటం అనేటువంటివి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా అందరికీ బాగుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ మాసము. బాగా చదువుకోవడానికి, చేయడానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాలు. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అనుకూలంగా ఉందని చెప్పాలి. లేనిపోని భయోత్పాతాలు ఏవో మనం చెప్పి ఎవరిని ఇబ్బంది కలిగించడం అనేటువంటిది మన అభిమతం కాదు, ఉన్న విషయం. అంతేకాకుండా స్త్రీల వలన అంటే వీళ్ళు ఆలోచనలు తీసుకొని, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళతో చర్చ చేసి ఎలా వెళితే బాగుంటుంది ఏమిటి అని తగు నిర్ణయాలు, ఒకవేళ వాళ్ళు సరైనటువంటి నిర్ణయము ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు, ఆమె ఇవ్వలేకపోయింది, వీళ్ళకి ఏదైనా చిన్న అనుమానం వచ్చింది అన్నప్పుడు ఒక అమ్మవారి దేవతా స్థానంలో కూర్చొని ఒక నిర్ణయం, ఎందుకంటే స్త్రీమూర్తి ద్వారా కలిసి వస్తుంది అన్నప్పుడు భగవద్ అనుగ్రహంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటివి ఉంటాయి కదా తల్లి. అందువలన దేవాలయములో గనక కూర్చొని ఆ దేవాలయంలో నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ మేము దేవాలయానికి వెళ్ళాము, మేము మా అలా కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళ సౌకర్యం, వాళ్లకు కూడా తప్పు కాదు కదా, వాళ్లకు కూడా తల్లిని అడగవచ్చును, చెల్లిని అడగవచ్చును, స్నేహితురాలను అడగవచ్చును, వాళ్ళ సౌకర్యాలను బట్టి వాళ్ళు అడిగి ముందుకు వెళితే వాళ్లకు శ్రేయోదాయకముగా ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎలాంటి ఢోకా ఉండదు, సజావుగా చేసుకొనవచ్చును. సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు వాళ్ళ వరకు వాళ్లకు కొన్ని అవార్డులు రావటము కానీ, పేరు ప్రతిష్టలు రావటము కానీ ఇలాంటివి ఏవో జరుగుతాయి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెల అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు?
వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు లక్షణంగా చేసుకోవచ్చు. ఈ మేషరాశి వాళ్లకు ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే గురుడు స్వచ్ఛగతుడై ఉన్నాడు. ఇచ్చేటువంటి యోగాలను పరిపూర్ణముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువలన ఏమి ఇబ్బంది లేదు. అవి అనుకూల పడతాయి కూడా. వివాహము అనేటువంటిది నిర్ణయాలు తీసుకోవచ్చును. దానికి తగిన నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకోవడం అనేటువంటిది కొంచెం సమయం పట్టవచ్చును. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు పరమైనటువంటి వివాదాలు ఉండేటువంటి వాళ్లకు కూడా అవి సమస్యలు తీరటానికి సిద్ధంగా ఉన్నాయి. దానికి తగిన మార్గంలో ఒక వ్యక్తి ద్వారా ఏదో చేయూత అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు. ఇంకా మిగతా వీరు అడిగినట్టుగా ఏ ఉన్నా ఈ రాశి వాళ్ళకైతే అనుకూలంగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా బాగుంది. అయితే బాగుంది కదా నాకు ఎలా అయినా జరుగుతుందిలే అని అనుకోవటము కాకుండా జాగ్రత్తలు 1-2 సార్లు తీసుకుంటే వాళ్లకు క్షేమకరంగా ఉంటుంది అని సూచన ప్రాయము. వీళ్ళు పరిహారము విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ మాసములో ఎక్కువగా గోవులకు ఏదైనా ఆకుకూర లాంటిది తినిపిస్తే, ఏ ఆకుకూరైనా కావచ్చు, గోవులకు కాస్త దాణా కానీ ఇలాంటిది ఏదైనా తిండి గడ్డి గ్రాసము ఇవ్వటము కానీ ఈ మామూలుగా ఈ మాసములో కనీసం అంటే ఒక 5-6 సార్లు చేస్తే మంచిది. వారానికి ఒక్కసారి ఏ వారమైనా చేయవచ్చు. గోవుకు ఫలానా వారమే చెయ్యండి అనేది ఏం లేదు. కుజుడి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం చేసుకుంటే మంచిది వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తుంది. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అని కనుక మనం చూసుకుంటే వాళ్లకు చాలా శ్రేయోదాయకంగా ఉన్నది. అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. గ్రహస్థితులు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు కూడా అభ్యున్నతి వైపు ముందుకు అడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏది అనుకున్నా దానికి తదనుకూలముగా వాళ్ళు అడుగులు వేసి దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నము వైపే వాళ్ళ అడుగులు ఉంటాయి. అంతేకాకుండా వాళ్లకు రావాల్సినటువంటి ధనం ఎవరికైనా ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో మనం ఇవ్వలేకపోయిన వాళ్లకు ఇచ్చేయాలి అనేటువంటి ఇది ఎప్పుడు ఉంటున్నది? వస్తేనే కదా ఇవ్వగలుగుతారు. కనుక తప్పకుండా వస్తుంది, ఇవ్వటానికి మొదలు పెడతారు కాక తప్పకుండా ఇచ్చేట్టుగా చూస్తారు. అలాగే ప్రజాభిమానం అనేటువంటిది చొరగొనడము, కొంచెము సంఘములో పేరు ప్రతిష్టలు అనేటువంటిది ద్విగుణీకృతము కావటము, గతములో ఉండేటువంటి వాళ్లకు ఇంకా కొంచెము పేరు ప్రతిష్టలు అని మళ్ళా కొంచెం లైన్లోకి రావటం, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటము. అలాగే అబ్బా వాళ్ళ దగ్గరికి పోతే కాస్త మనకేదో మేలు జరుగుతుంది అనేటువంటి దానివల్ల పలానా వాళ్ళు చెప్పారండి మిమ్మల్ని కలవమని అనేటువంటి, ఓహో వాళ్లకు నేను ఎలా తెలుసు అని ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితుల ప్రకారంతో ఉంటాయి కొన్ని. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉపకృతులు కలగటము, అంటే వేరే బాధ్యతలు కొన్ని అప్పచెప్పి వాటికి కావాల్సినటువంటి ధనం మళ్ళీ వీళ్లకు ఇవ్వటం చేయటం కూడా ఉంటుంది. అంటే అధిక బాధ్యతలు ఏవో రావటం అనేది జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు నిరంతర ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది. మానవాళి ఎప్పటికప్పుడు చదువులైపోయి ప్రతి సంవత్సరము కావాలని కోరికతో ఉండేటువంటి యువత ఉంటారు కదా, వాళ్లకు ఖచ్చితముగా ఇప్పుడు శ్రేయోదాయకంగానే ఉంటుంది గాక మంచి ఇదే జరుగుతుంది. కొంతమందికి రావటం అనేది జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళు అనుకున్నంత లాభసాటి పొందుతారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నదిగాక ఇక రియల్ ఎస్టేటు మిగతా వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్లకు కాస్త డల్గా ఉందే మాకేమిటబ్బా అనేటువంటి ఆలోచన ఉంటుంది. చాలా శ్రమ పడుతున్నాము, చాలా ఇందులో పెట్టాము, అనుకూలించలేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది. కానీ ఫిబ్రవరి మధ్యవారం నుండి మధ్య నెల నుండి వాళ్లకు యోగం అనేటువంటిది పుంజుకుంటుంది గాక మొదట 2 వారాలు కొంచెం స్తబ్దతగా ఉండినా
రెండవ వారం నుంచి కొంచెం ఊపందుకోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వస్తు కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలో చేయొచ్చా అండి వీళ్ళు? సలక్షణంగా వ్యాపారం కొత్తగా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చు. దాన్ని కొనుక్కుంటేనే కదా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు. ఒక వ్యాపారం వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం ఏది చేయాలైనా దానికి తదనుగుణమైనటువంటి వస్తు సామాగ్రి తెచ్చుకుంటేనే కదా. మరి ఎలా చేయగలుగుతారు? దానికేమి సంబంధం లేదు తల్లి. తప్పకుండా తెచ్చుకోవచ్చు, కొనుగోలు చేస్తారు, చెందుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఒక మనిషి వల్ల చిన్న మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును వీళ్లకు, ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో చిన్న కలగవచ్చు, కలగకపోవచ్చు, కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలియజేస్తుంది. దానికి దృఢంగా పెద్దగా ఇదేమీ లేదు. ఒక చిన్నపాటి ఇబ్బంది ఏదైనా కలగవచ్చునేమో అని సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను, అంతే ఏం లేదు. ఇక విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహర్దశగా ఉన్నది. వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళటమే, అంతే. మనకు బాగుంది అన్నప్పుడు ఏ ప్రకారముగా బాగుంది అనే దానికి మనం ముందుకు పోతే మేలు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటాం కదా. అలా చేసుకొని ముందుకు వెళితే, అడుగులు వేస్తే వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుందంట? ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంది. ఇబ్బందులు ఏమీ లేవు, రావు. చిన్నవి ఏవో వచ్చినా అవి మళ్ళీ వెంటనే సర్దుబాటు జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు లాయర్లలోనూ, ఐపీఎస్ ఆఫీసర్లలో అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు, డాక్టర్లలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ రాశి వాళ్ళు మామూలుగా ఏదైనా పరిహారము అనేటువంటి దిశగా గనక మనం ఏం చేసుకుంటే మేలు అని ఆలోచన చేస్తే, విష్ణు ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలు, అదే పరిహారం. అంతకు మించి వేరే పరిహారము అనేటువంటిది వీళ్ళు ఏం చేస్తే మేలో, ఏమేం చేసుకోవాలనో, ఏం కథనో అనేంతటి పరిస్థితి అయితే ఏమి లేదు. ఈ పరిహారం చేస్తే చాలు. విష్ణు ఆలయానికి వెళ్ళటము, 5 ప్రదక్షిణలు చేయటము, కాయకర్పూరం కొట్టుకోవటం. దేవాలయానికి పోయిన తర్వాత కొడతాం. ఒకవేళ మాకు దేవుడు అంటే సరిపోదండి, మేము వెళ్ళము, మేము చెయ్యము అని అనేటువంటి వాళ్లకు, మామూలుగా వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు. వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉంటే చాలు, మేలు జరుగుతుంది. అలాగని పొమ్మని బలవంతం పెట్టాల్సిన పని లేదు. మేము వెళతాము అనుకునేటువంటి వాళ్ళు స్వచ్ఛంగా వెళ్ళి ఆ పని చేసుకోవచ్చును, అది చాలా మేలు జరుగుతుంది. ఇంకా విష్ణు ఆలయంలో ఒకవేళ తులసి మొక్క గనక ఉంటే ఒక్కసారి దర్శనం చేసుకొని అలా బృందావనాన్ని తాకి నమస్కారం చేసుకొచ్చుకుంటే ఇంకా మేలు జరుగుతుంది కాక. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.